Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see some current affairs. Before going into the topics, admissions are open in Karthikeya IAS Academy. New batch is going to start from 1st November. We are providing coaching for both Telugu medium and English medium, Group 1, Group 2 and Civil Services. If you want to enroll into any of the course, please contact us through this contact number which I have given here. These are the topics we are going to discuss today. The first topic is Sambhav. Okay. సో ఇక్కడ సంభవ్ అన్నది మనకి ఏ మినిస్ట్రీ తాలూకా ఇనిషియేషన్, ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుంది, వాట్ ఈస్ ద పర్పస్, అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఇప్పుడు వి ఆర్ సీయింగ్ దట్ మన ఏదైతే మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాంట్లో చాలా డెవలప్మెంట్ అనేది జరగాలి. బికాస్ ఏమైనా అన్ఫోర్చున్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇప్పుడు కరోనా వైరస్ టైప్ పాండమిక్ వచ్చినప్పుడు వీఆర్ నాట్ ప్రిపేర్డ్, ఆర్ మనకి దానికి తగ్గంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు లేదు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ పరంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ మిషన్స్ని తీసుకొని వచ్చారు. సో రీసెంట్గా వచ్చినవి ఏంటి, ప్రీవియస్గా ఉన్నవి ఏంటి, అవన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. అండ్ వీల్ డిస్కస్ డీప్లీ అబౌట్ దిస్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. నెక్స్ట్ డ్రాఫ్ట్ రూల్స్ సీక్ టు మేక్ ఎయిర్పోర్ట్స్ డిసేబుల్డ్ ఫ్రెండ్లీ. ఎవరైతే డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారో దే యూస్ టు ఫేస్ ప్రాబ్లమ్ లైక్ ఏంటంటే ప్రాస్థెటిక్ లెగ్ కానీ ప్రాస్థెటిక్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాస్టిక్ హ్యాండ్స్ అవి అంటాం కదా. సో ఎవరైతే వాళ్ళు ఎయిర్పోర్ట్లోని వెళ్తున్నప్పుడు స్కానింగ్ టైంలో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఆ ప్రాస్థెటిక్ లెగ్ ఉందనుకోండి, ఆ లెగ్ని రిమూవ్ చేసి ఆ విధంగా చెక్ చేయడం అవన్నీ జరిగేవి. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాట్ కంఫర్టబుల్ ఫర్ దెమ్. ఓకే, ప్రతిసారి లెగ్ తీసి ఆ విధంగా వాళ్ళు చెక్ చేయడం ఇదంతా. సో వాటికి సంబంధించి ఎటువంటి రూల్స్ని తీసుకొని వచ్చారు, ఎటువంటి చేంజెస్ని ప్రపోజ్ చేశారు, అవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ క్వీన్ హియో వాంగ్ ఓక్ ఆఫ్ కొరియా. సో ఈ క్వీన్ కి మన ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఈమె పేరు మీద ఒక మెమోరియల్ ని మనకి అయోధ్యలోని పెట్టడానికి ప్రపోజల్ అనేది జరిగింది. సో అసలు మనకి ఆమెకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అన్నది మనం ఈరోజు క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. ఇక్కడ దీని తాలూకా ఫేజ్ 2 అన్నది మొదలైంది. సో ఏమేమి కవర్ అవుతుంది ఇందులో అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్, సంఘవ్. ఓకే, సో హియర్ వీల్ సీ the ministry which is taking this initiation and what is the purpose of this and who are getting benefited by this. Okay, so ఇక్కడ ఏ మినిస్ట్రీ మనకి సంభవ్ ఏదైతే ఉందో it is promoted by the union minister of MSME. Okay, so name of this is సంభవ్. ఓకే, సో మనకి ఇప్పుడు సంభవ్ అని ఏదైతే ఉందో అది యూనియన్ మినిస్టర్ ఆఫ్ MSME Sri Narayan Rane has called for engagement of the youth in promoting entrepreneurship leading. So ఇక్కడ ఎవరికి ఇది, for the youth, for encouraging the youth, for promoting the entrepreneurship leading in the economic development of the country. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది ఎవరిలో డెవలప్ చేయడానికి చూస్తున్నారు, ఇది యూత్ని ప్రమోట్ చేయడానికి. దేనికోసం ఇది, thereby it will be resulting in the economic development of the country. సో ఈ సంభవ్ అన్నది ఏంటి యాక్చువల్గా అంటే ఇట్ ఈస్ ఏ నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సంభవ్ అన్నది ఏంటి, నేషనల్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ and it is being organized by the Ministry of MSME. ఓకే, సో ఇది మెయిన్గా దేని మీద ఎంఫసైజ్ చేస్తుంది, కొత్త కొత్త ప్రోడక్ట్స్ కానివ్వండి, కొత్త కొత్త సర్వీసెస్ ఏవైతే బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇప్పుడు కొత్తగా యూత్ ఏవైతే స్టార్టప్స్ అవి స్టార్ట్ చేస్తున్నారో, సో వాళ్ళు ఏవైతే కొత్త ప్రోడక్ట్స్ తీసుకుని వస్తున్నారో, న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ద సర్వీసెస్ బ్రాట్ బై ద బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, వాటి మీద మెయిన్గా ఇది ఎంఫసైజ్ చేస్తుంది. ఓకే, బిజినెస్ కానివ్వండి, బిజినెస్ ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం. సో హియర్ ద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈ సంభవ్ అనేది ఎవరికి సంబంధించింది మనకి, ద న్యూ బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సో ఇది ఏంటి అంటే 1 month లాంగ్ ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదైతే సంభవ్ అనేది మనం చెప్తున్నాం అవేర్నెస్ ప్రోగ్రామ్, దిస్ ఈస్ 1 month లాంగ్ ఇనిషియేటివ్ in which students from different colleges, ఎవరెవరు ఇందులో బెనిఫిట్ అవుతున్నారు, who are going to gain the awareness through this, different students from different colleges and ITIs. ఓకే, ఎక్కడ ఇది ఒక పర్టికులర్ స్టేట్ కాదు, ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, యాజ్ ఇట్ ఈస్ a national awareness program. Students are picked from all over the country from different colleges and ITIs and they'll be encouraged by 130 field offices. ఓకే, మినిస్ట్రీకి సంబంధించిన ఏవైతే ఫీల్డ్ ఆఫీసెస్ ఉన్నాయో 130
మినిస్ట్రీ ఆఫీసర్స్ ఫీల్డ్స్లోని దే విల్ బి ఎంకరేజ్ టు టేక్ అప్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్. ఈ క్యాంపైన్ ఏదైతే జరుగుతుందో ఈ టైంలోని దీస్ కాలేజ్ స్టూడెంట్స్, ఓకే, ద కాలేజ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ దిస్ క్యాంపైన్ దే మేడ్ అవేర్ ఆఫ్ ద వేరియస్ స్కీమ్స్. సో ఇక్కడ అవేర్నెస్ అని చెప్తున్నాం. సో విచ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ ప్రొవైడెడ్ టు దెమ్ అబౌట్ ద వేరియస్ స్కీమ్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ గురించి వీళ్ళకి అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయడం జరుగుతుంది త్రూ ఆడియో ఆర్ వీడియో ఫిల్మ్ ప్రెజెంటేషన్. ఓకే, సో మొత్తం ఎన్ని నియర్లీ 1300 కాలేజెస్లోని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఓవరాల్ గోయింగ్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్? 1,50,000 students are expected to participate in this. Okay. Now the next topic is PM Ayushman Bharat Health Infrastructure. So we'll see here why it is in news. Under that we'll see what actually this mission is. And other phases ఏవైనా ఉంటే ఆ phases ఏంటి అన్నవి కూడా మనం డిస్కస్ చేద్దాం. Okay, so if you see here the context why it is in news, here our Prime Minister on Monday he launched this PM Ayushman Bharat Health Infrastructure Mission. ఓకే, సో వై దే హ్యావ్ లాంచ్ దిస్ పర్పస్ అన్నది ఉంటుంది కదా, మనకి ఏదైనా ఒక పర్టికులర్ స్కీమ్ ఏదైనా లాంచ్ చేశారు, ప్రోగ్రామ్ లాంచ్ చేశారంటే సో దీని తాలూకా ఎయిమ్ ఏంటి అంటే ఇట్ సీక్స్ టు అడ్రస్ 3 critical gaps. It seeks to address 3 critical gaps in the Indian public health sector. సో ఆ గ్యాప్స్ ని ఫిల్ చేయాలి. సో వాట్ ఆర్ దోస్ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ త్రూ ఆగ్మెంటింగ్ హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ ట్రీట్మెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఫస్ట్ ఏవేవైతే రిక్వైర్డ్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడం. ఓకే, హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ ట్రీట్మెంట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ సెటింగ్ అప్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ ఫర్ డయాగ్నోసిస్. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ ది ట్రీట్మెంట్, నెక్స్ట్ ది ఏంటి డయాగ్నైజ్ చేయాలి కదా, డిసీజ్ ఏది డయాగ్నైజ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం టెస్ట్స్ అవి చేసుకోవాలి, అవన్నీ కూడా చేయించుకోవాలి అంటే కామన్ పీపుల్కి ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. మనం ఒక్కసారి వీళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే ఒక్కొక్క దానికి 3,000 4,000 కొన్ని ఇంకా మోర్ దాన్ దాట్ ఉంటాయి. ఓసో ఆ డయాగ్నోసిస్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టడీ పాండమిక్స్. ఇప్పుడు కరోనా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి పాండమిక్స్ కోసం స్టడీ చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ ది సొఫిస్టికేటెడ్, లేకపోతే డెవలప్మెంట్ అనేది ఉండాలి టెక్నాలజికల్గా కానివ్వండి. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది వెల్ డెవలప్డ్గా ఉండాలి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా అక్కడ ఉండాలి. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. These are the 3 areas in which they want to fill the gaps. Okay, so now let's see about the PM Ayushman Bharat Health Infrastructure Mission. Okay, it is the largest పాన్ ఇండియా, అంటే ఇది మొత్తం ఇండియా అంతటికి సంబంధించింది, నాట్ జస్ట్ ఫర్ ఎ పర్టిక్యులర్ స్టేట్. పాన్ ఇండియా స్కీమ్ సిన్స్ 2005. దేనికోసం? ఫర్ ద క్రియేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం 2005 నుంచి ఉన్న పాన్ ఇండియా స్కీమ్ ఇది. ఓకే, సో ఇది కూడా దేనికి? ఇట్ ఈస్ మెంట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కంట్రీ. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, పాన్ ఇండియా అంటే ఏంటి? ప్రతి డిస్ట్రిక్ట్ ని కవర్ చేసే విధంగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో, నౌ ద గవర్నమెంట్ విల్ బి స్పెండింగ్ 64,180 crore rupees on the scheme for the financial year 2021 to 22 to 2025 to 26 ఇయర్ నుంచి 2025 వరకు కూడా వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ the scheme through 64,180 crore rupees by spending on that. Now let's see the components of this mission. Okay, now let's discuss about the components. So if you see about the first component, it is to establish the surveillance of infectious diseases. First component is to establish comprehensive
surveillance of infectious diseases. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్‌లోని ల్యాబొరేటరీస్ అవన్నీ కూడా నియర్లీ ఒక 730 డిస్ట్రిక్ట్స్‌లోని ల్యాబొరేటరీస్‌ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే. అండ్ స్టేట్ లెవెల్‌లోని 5 దిస్ ఈస్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. And when you come to the state level, 5 regional branches, 20 metropolitan units of the National Center for Disease Control. And at the national level, ఇది మనకి స్టేట్ వరకు. అదే నేషనల్ లెవెల్లో తీసుకుంటే మనం దే వాంట్ టు హ్యావ్ అన్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ okay, they want to establish an integrated health information platform. సో, ప్రతి డిస్ట్రిక్ట్‌లోని యాస్ ఐ హావ్ టోల్డ్ యూ కంట్రీ మొత్తంలో కూడా వాళ్ళు ప్రతి డిస్ట్రిక్ట్‌ని కవర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి 730 డిస్ట్రిక్ట్స్‌లో ల్యాబొరేటరీస్ ఉండాలి. స్టేట్‌లోని 5 రీజనల్ బ్రాంచెస్ ఉండాలి. 20 మెట్రోపాలిటన్ యూనిట్స్ ఉండాలి. ఒక్కొక్క దగ్గర మనకి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ నేషనల్ లెవెల్‌లో తీసుకుంటే ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫార్మ్ అనేది ఉండాలి. ఇవంతా మనకి ఫస్ట్ కాంపోనెంట్ ఈ మిషన్ తాలూకు ఫస్ట్ కాంపోనెంట్‌లో. నౌ లెట్స్ సీ అబౌట్ ద సెకండ్ కాంపోనెంట్. Second component ఏంటి they want again the creation of the comprehensive diagnosis and treatment facilities, and here at the district level 17,788 new rural health and wellness centers. New rural health and wellness centers. Okay. And 11,024 new urban health and wellness centers. And rural areas loni urban areas rendu kuda cover chestunaru. More number of wellness centers are being set up. Next, critical care hospital blocks మొత్తం 602 districts loni, each district loni they are going to set up critical care hospital blocks where the population is more than 5 lakh. The districts in which the population is more than 5 lakhs, there they are going to set up a critical care hospital. Next, ఇది మనకి district level వరకు అయింది. Next, state level లో ఏం చేయాలనుకుంటున్నారు? 15 health emergency operations ని సెటప్ చేస్తున్నారు. 15 health emergency operations will be set up. Operation centers. Okay. Next, at the national level, two container based, this is important, you have to remember, 2 container based mobile hospitals. అంటే ఏంటి, ఎప్పుడైనా ఒక దగ్గర ఫ్లడ్స్ కానివ్వండి, ఇంకేమైనా అన్సీన్ ఫోర్సీన్ ఏమన్నా మనకి ఫ్యూచర్లో ఏమన్నా కావాల్సి వస్తున్నాయి, అలాంటప్పుడు వెంటనే క్రిటికల్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడికి మూవ్ చేసుకునే విధంగా అనమాట. మొబైల్ హాస్పిటల్స్ ఎక్కడికైనా సరే ఈజీగా వాళ్ళు పంపించే విధంగా. కొన్ని ఏరియాస్లో చూడండి, ఎవరు కూడా అక్కడ నుంచి హాస్పిటల్స్కి వాళ్ళని తేవడం చేయడం అది కుదరదు. అలాంటి ప్లేసెస్లో ఈ మొబైల్ హాస్పిటల్స్ని అక్కడికి పంపించే విధంగా దే విల్ బి సెటప్ కంటైనర్స్లో అనమాట. 2 కంటైనర్ బేస్డ్ మొబైల్ హాస్పిటల్స్ విల్ బి సెటప్ అండ్ ఏ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇన్ 12 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్పిటల్స్. ఇంకా క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్స్ ని కూడా సెటప్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ మనకి 12 గవర్నమెంట్ హాస్పిటల్స్ లోని. అండ్ దే విల్ బి యాక్టింగ్ యాజ్ మెంటర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. దీస్ విల్ బి గివింగ్ ట్రైనింగ్. ఓకే, ఇదంతా మనకి సెకండ్ కాంపోనెంట్. Now let's see about the third component. In the third component, again, they'll be having a comprehensive pandemic research. And at the district level, they are strengthening of existing 80 viral diagnostic and research labs. Already ఏవైతే ఉన్నాయో వాటిని strengthen చేస్తున్నారు. And at the state level, if you see 15 new biosafety level level 3 labs will be operationalized. And at the national level,
4 న్యూ రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ వైరాలజీ. మనకి ఇప్పుడు కరోనా వైరస్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే టెస్ట్‌లు అవి చేయడం చాలా ఎక్కువ టైం పట్టేది. రిపోర్ట్స్ అవి రావడానికి, లేకపోతే ఒకే రోజు ఎక్కువ మందికి టెస్ట్‌లు చేయడం. ఆ స్టార్టింగ్‌లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఎందుకని చెప్పి మనకు వైరాలజీ ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఇండియాలో ఎక్కువగా లేదు అని చెప్పప్పుడు కన్సర్న్ అందరూ చెప్పారు. సో, 4 న్యూ రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ వైరాలజీ విల్ బి ఆపరేషనలైజ్డ్ and a regional research platform. This will be the digital platform, okay? Regional research platform for WHO Southeast Asia region. WHO Southeast Asia region కి ఒక రీజనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ అనేది డిజిటల్ ఫార్మాట్ లోని, and that will be set up. These are the things which are done under the థర్డ్ కాంపోనెంట్. ఓకే. నౌ ఎంఫసైజింగ్ లైక్ ఎక్కడ ఈ డెవలప్మెంట్ హెల్త్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్లింక్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫస్ట్ మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎప్పుడైతే హెల్త్ ఇంప్రూవ్గా ఉంటుందో కంట్రీ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో హెల్త్ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నారు. అండ్ దే హ్యావ్ మెన్షన్ అబౌట్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఆర్ ద విజన్ ఆర్ ద స్కీమ్స్ బ్రాట్ బై ద ప్రైమ్ మినిస్టర్ లైక్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఎగ్జాంపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే యూ క్యాన్ యూజ్ దిస్. స్వచ్ఛ భారత్ అభియాన్, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, and yoga. Okay, which are necessary to prevent the diseases. They doesn't say that if you are doing this you will never get any health issues, but they will be preventing it. మనకి రాకుండా చూసుకోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారు. ఓకే, and they will be addressing the issues holistically. Okay, so here they said that a healthy nation can be a productive nation, and they have given the slogan like Swasth Desh, Samruddh Desh. What does it mean? A healthy nation can be a productive nation. So, as I have told you, this scheme is a pan India scheme, and it will be providing primary, secondary, tertiary, digital, and resilient health systems. So, what are being covered under this? Primary, secondary, tertiary, digital, and resilient healthcare systems that will be equipping the country to face the challenges of pandemic in the future. ఇప్పుడు ఉన్న టైప్లో ఇంకేమైనా ఫ్యూచర్లో మనకు వస్తే వాటిలో మనం ఎదుర్కొనే విధంగా వి విల్ బి రెడీ విత్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నా ఇఫ్ యూ సీ హియర్ వాట్ ఆర్ ద రీజన్ డెవలప్మెంట్స్ అన్నవి ఈ ఫీల్డ్లో మనం చూద్దాం హెల్త్ కేర్ సెక్టార్లో. ఓకే, ద ఆయుష్మాన్ భారత్ health and wellness centers, which we have already discussed in the previous components. Okay, they were launched in April 2018, and after that in September 2018 they have launched Ayushman Bharat PMJAY. Okay, now even this year in the September they have launched the Ayushman Bharat Digital Mission. It is launched this year in the month of September, and recentగా ఈ వీక్ మనకి లాంచ్ చేసింది ఏంటి ఆయుష్మాన్ భారత్ health infrastructure, which is what we are discussing now. Okay, so this is the order of the developments. First మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ 2018 ఏప్రిల్లో తెచ్చారు. తర్వాత ఆయుష్మాన్ భారత్ PMJAY in September 2018. Next Ayushman Bharat Digital Mission in September of this year, and then Ayushman Bharat Health Infrastructure Mission. ఇది ఇప్పుడు రీసెంట్గా ఏదైతే తీసుకొచ్చారో అది. Now why do we need these initiatives? మనకి ఎందుకోసం అంటే టు మేక్ ద హెల్త్ కేర్, ఏదైతే హెల్త్ కేర్ పీపుల్కి అవసరమో ఆ హెల్త్ కేర్ని దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అండ్ మేక్ ఇట్ అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ. అఫోర్డబుల్గా ఉండాలి, క్వాలిటీ సర్వీస్ని కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఈ స్కీమ్స్ని తీసుకురావడం అనేది
జరిగింది. సో దట్ ద ట్రీట్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా అఫోర్డబుల్‌గా ఉండాలి అండ్ షుడ్ బి కమింగ్ క్లోజర్ టు ద పీపుల్. రూరల్ ఏరియాస్‌లోను, అర్బన్ ఏరియాస్‌లోను దే షుడ్ బి ఏబుల్ టు డయాగ్నైజ్ వాట్ హెల్త్ ఇష్యూస్ దే ఆర్ హ్యావింగ్. ప్రతీది కూడా సిటీకి రావాలి అప్పుడే అవుతుంది, అర్బన్ ఏరియాస్‌లోనే అవుతుంది అలా కాకుండా ఎక్కడున్నా కూడా వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ అందుకునే విధంగా ఉండాలి అని చెప్పి. ఓకే. నౌ డ్రాఫ్ట్ రూల్ సీక్ టు మేక్ ఎయిర్పోర్ట్స్ డిజేబుల్డ్ ఫ్రెండ్లీ. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్యూస్డే అంటే నిన్న గవర్నమెంట్ ఏం రిలీజ్ చేసిందంటే డ్రాఫ్ట్ నామ్స్ ని రిలీజ్ చేసింది. సో దిస్ ఇస్ వాట్ ఇన్ ద న్యూస్. ది గవర్నమెంట్ ఆఫ్ ఆన్ ట్యూస్డే రిలీజ్ డ్రాఫ్ట్ నామ్స్ ఫర్ ఎన్ష్యూరింగ్ యాక్సెసిబిలిటీ. దేనికోసం ఇదంతా? to see to ensure that it is accessible by the disabled people, to ensure accessibility for the differently abled people at airports. ఎక్కడిది మనకి ఎయిర్పోర్ట్స్ లో. సో ఎటువంటి ప్లేసెస్ లో ఇది ఏదైతే యాక్సెసిబిలిటీ చెప్తున్నామో మనం వాళ్ళకి ఏ ఏరియాస్ లోని ఎన్ష్యూర్ చేయాలని చెప్తున్నారు. రిజర్వ్డ్ పార్కింగ్. ఓకే, by reserving a particular slots for the disabled people in the parking. Next, passenger lifts. దేనికి ప్యాసింజర్ లిఫ్ట్స్ అన్నవి? ఫర్ బోర్డింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్. నెక్స్ట్, చైర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఎటువంటి ప్లేసెస్ లోని వెన్ దే ఆర్ ఆన్ ద ఫ్లైట్స్ లాంగర్ దాన్ 3 hours, లాంగర్ దాన్ 3 hours ఫర్ ఇన్ ఫ్లైట్ యూజ్, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండే టైప్ ఆఫ్ చైర్స్ గురించి. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్, ఇవన్నీ కూడా ఏవైతే నార్మ్స్ ఇప్పుడు తీసుకొని వస్తున్నారో డ్రాఫ్ట్ రూల్స్ అవన్నీ కూడా. ఓకే, సో ఎందుకని అంటే ఇట్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఇన్సిడెంట్ వేర్ ద సుధా చంద్రన్ హు కంప్లైంట్ దట్ షీ వాజ్ ఆఫెన్ ఆస్క్డ్ టు రిమూవ్ హర్ ప్రాస్థెటిక్ లెగ్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ప్రాస్థెటిక్ లెగ్ ని మళ్ళీ తీయడం చేయడం సెక్యూరిటీ చెక్స్ దగ్గర ఎయిర్పోర్ట్స్ దగ్గర దే వర్ లైక్ దే హ్యావ్ కంప్లైంట్ దట్ ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ టు కీప్ ఆన్ రిమూవింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. ఓకే, సో ఇది ఏంటంటే ఆల్రెడీ 4 years బ్యాక్, ఓకే 4 years ఎగో మనకు ఆల్రెడీ వచ్చింది. ఏ నార్మ్స్ ఏమైనా చేంజెస్ తెచ్చారు? ప్రాస్థెటిక్స్ కానీ వీల్ చైర్ ఏవైతే ఉన్నాయో టు బి పుట్ త్రూ అన్ ఎక్స్రే ఓన్లీ ఆన్ సఫిషియంట్ రీజన్. అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళని అక్కడ పెట్టాలి, ప్రతిసారి ఇలా చెక్ చేయకూడదు అని చెప్పి. ఓకే, సో వీటి గురించి ఇంకా బ్రీఫ్ గా ఇచ్చారు. వీ డోంట్ హ్యావ్ టు లెర్న్ సో డీప్, బట్ ఏమేమి చేంజెస్ తెచ్చారు డ్రాఫ్ట్ చేంజెస్ అన్న మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. సో ద డ్రాఫ్ట్ విచ్ వాస్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, it has like complete details, it detailed about various infrastructure requirements what are required, like in the parking place or లైక్ పార్కింగ్ ప్లేస్ కానివ్వండి, ఇప్పుడు ఏవైతే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమేమి చేంజెస్ తీసుకొని రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ వాటి కోసం వాళ్ళు మాట్లాడారు. ఓకే, సో ఎలా ఉండాలి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇన్ కేస్ చూద్దాం. ఓకే, పార్కింగ్ ప్లేస్ ఏదైనా ఉంది, ఆ పార్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి కనెక్టెడ్ టు ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్యాసింజర్ టెర్మినల్. పార్కింగ్ ప్లేస్ నుంచి వాళ్ళకి ఎంట్రన్స్ ఏదైతే ప్యాసింజర్ టెర్మినల్స్ ఉంటుందో మనకి ఎయిర్పోర్ట్స్ లో వాటిని కనెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళడానికి ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ వాళ్ళకి యాక్సెసబుల్ గా ఉండాలి. ఆ పాత్ కానివ్వండి రూట్ యాక్సెసబుల్ గా ఉండాలి. నెక్స్ట్ వాళ్ళకంటూ డిజిగ్నేటెడ్ సీటింగ్ స్పేసెస్ అన్నవి ఉండాలి. నెక్స్ట్ లిఫ్ట్స్ అన్నవి పెద్దగా ఉండాలి. ర్యాంప్స్, హ్యాండ్ రైల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బ్రైలీ ఇండికేటర్స్ అన్నవి ఉండాలి. ఓకే, ఎవరైతే చూడలేరో వాళ్ళకి ఆ బ్రైలీ యూజ్ చేసి వాళ్ళు తెలుసుకునే విధంగా బ్రైలీ ఇండికేటర్స్ అన్నవి ఉండాలి. స్టెప్స్ మీద కానివ్వండి, స్టేర్ కేస్ వాటి మీద స్పెసిఫిక్ గా అన్ని కూడా వీళ్ళకి తగ్గట్టుగా యాక్సెసిబుల్ గా ఉండే విధంగా. ఇప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఇఫ్ యూ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ద పీపుల్ హు ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దెమ్, అలాంటప్పుడు అవన్నీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వేస్టే కదా. సో ఏంటి వాళ్ళకు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నౌ అండ్ ద అదర్ థింగ్ దే హ్యావ్ డిస్కస్డ్ ఇస్ ఈవెన్ రిగార్డింగ్ ద సర్వీస్ డాగ్. ఓకే, సో నాట్ జస్ట్ సర్వీస్ డాగ్, ఏవైనా యానిమల్స్ అక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఓకే, సో అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ అగ్రీబుల్ టు హ్యావ్ సర్వీస్ డాగ్స్ ఆన్ బోర్డ్. సర్వీస్ డాగ్స్ ని కూడా వాళ్ళతో తీసుకోవచ్చు. కొన్ని కొన్ని యానిమల్స్ ఏవైతే ఇన్అఫెన్సివ్ గా ఉంటాయో, డొమెస్టిక్ పెట్స్ ఏవైతే ఉంటాయో వేటి వల్ల అయితే మనకి ఎక్కువగా హాని ఉండదో అటువంటి డేంజరస్ కావు అన్న టైప్ పెట్స్ ఏవైతే ఉంటాయో లైక్ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్, దే క్యాన్ బి అకంపనీడ్ విత్ ఏ వ్యాలిడ్ హెల్త్ అండ్ ర్యాబీస్ వ్యాక్సినేషన్. అంటే ఎవరిని పడితే వాళ్ళు తీసుకెళ్ళడం కాదు, ఆ తీసుకెళ్లి పెట్టకు కూడా వాళ్ళు ర్యాబీస్ కానివ్వండి ఇంకా పర్టికులర్ హెల్త్ వ్యాక్సినేషన్ ఏవైతే కావాలో అవన్నీ చేయించి ఆ సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళు దే కెన్ ట్రావెల్ విత్ దేర్ పెట్స్. ఓకే, అవి కూడా ఏంటి అంటే ఈ మోస్ట్లీ వీళ్ళ కోసం ఎవరైతే
differently abled people ఉంటారో, the airports also required to have toilets for service animals. Okay, they need to have toilets for the service animals who are accompanying these differently abled people, the service animals which accompanying the differently abled people. So ఇలా వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఫాలోస్ ద రూల్స్ విచ్ కమ్ అండర్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్. ఏ ఇయర్ వచ్చింది మనకి ఇది డిసబిలిటీస్ రూల్స్? 2017 రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ రూల్స్ 2017 ప్రకారంగా ఈ డ్రాఫ్ట్ లో చేంజెస్ ఏవైతే తెచ్చారో డ్రాఫ్ట్ ఈస్ అకార్డింగ్ టు దాట్. ఓకే, సో దిస్ ఈస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో హియర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఫ్రేమ్ హార్మోనైజ్డ్ గైడ్ లైన్స్. ఏవైతే గైడ్ లైన్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఎలా ఉండాలి, ఈ డిసేబుల్డ్ పీపుల్ యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి. ఫర్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. ఓకే, not just in airports, we are seeing in many places now it is encouraged to have the infrastructure in such a way that it is accessible by the differently abled people. మనం చాలా చోట్ల కూడా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ర్యాంప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీల్ చైర్ లో వచ్చారనుకోండి, వీల్ చైర్ వెళ్ళే విధంగా ర్యాంప్స్ ఉండాలి. ప్రతి చోట కూడా డిసేబుల్డ్ పీపుల్ కూడా ట్రావెల్ చేసి ఆ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, క్వీన్ హియో వాంగ్ ఓక్ ఆఫ్ కొరియా. ఓకే, సో హియర్ ఇఫ్ యూ సీ, we'll see why it is in news, and we'll see about the queen and relationship with India. Okay, now on the banks of the Sarayu in Ayodhya, acres of green space, mostly known as Ramakatha Park, okay, has been through a major beautification exercise, and it is inaugurated on November 4th. Once it will be inaugurated on November 4th, the area which we are discussing now, it will be known as Queen Hyo Hwang Oak Memorial Park. It will be known as this park, and this is named after a Korean queen who is believed to have her Indian roots. ఆమె ఆరిజిన్ ఇండియా నుంచి ఉంది అన్న నమ్మకంతోని ఓకే ఏ మెమోరియల్ ఇస్ బీయింగ్ బిల్ట్ ఆన్ హర్ నేమ్. సో ఈ ఎర్లియర్ దిస్ మంత్, ఈ మంత్ కి ముందు ఏమైందంటే ఢిల్లీ బేస్డ్ కొరియన్ సెంటర్ ఆఫ్ కల్చర్ ఏదైతే ఉందో, ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, దే హ్యావ్ షోకేస్డ్ ఏ మ్యూజికల్ డెపిక్టింగ్ ద స్టోరీ ఆఫ్ ద క్వీన్. మనకి కామనీ ఆడిటోరియంలో ఈ క్వీన్ కోసం ఆల్రెడీ ఒక స్టోరీని డెపిక్ట్ చేశారనమాట, ఆమె స్టోరీ గురించి. ఓకే, నా ఆ స్టోరీలో మనకి ఏం డిస్క్రైబ్ చేసింది అంటే Samguk Yusha. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఈ స్టోరీలో ఏం డిస్క్రైబ్ చేశారు అంటే దిస్ సంగ్యుక్ యుషా అంటే ఏంటంటే మెమొరబిలియా ఆఫ్ 3 కింగ్డమ్స్. దేనికి సంబంధించిదంతా కొరియా తాలూకా హిస్టరీలో ఉన్న 3 కింగ్డమ్స్ కి సంబంధించిన స్టోరీ ఇది. ఓకే, సో ఏంటవి? గోగుల్, గియో, బేక్సీ, ఇంకా సిల్లా అండ్ సమ్ అదర్ రీజియన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 48 బీసీలోని ద ప్రిన్సెస్ వెన్ షీ వాజ్ 16 years షీ ట్రావెల్ టు కొరియా ఫ్రమ్ ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ అయూతా. ఓకే, అండ్ దెన్ షీ మ్యారీడ్ ద prince there named Kim Suro. He is the founder and king of Gyeongwon Gaya, which is in the southeast Korea. Okay, so ఇప్పుడు ఏ క్వీన్ అయితే మన ఇండియన్ ఆరిజిన్ ఉందనుకుంటున్నామో ఆమె 16 years ఉన్నప్పుడు 48 బీసీలోని కొరియా ట్రావెల్ చేస్తారు. అక్కడ అయూతా కింగ్డమ్ నుంచి వచ్చారు ఆమె ఇండియాలో. సో ఆమె ఈ కిమ్ సురాన్ అతన్ని మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, సో హీఈస్ ద కింగ్ అండ్ ఫౌండర్ ఆఫ్ ద గ్యోంగ్వాంగ్ గాయా. సో ఏం చెప్తున్నారు? సో షీ హ్యాస్, అక్కడ వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారంటే షీఈస్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మళ్ళీ 12 children ఉన్నారు. ఓకే, సో షీఈస్ ద ఫస్ట్ క్వీన్ ఆఫ్ గ్వింగ్వాంగ్ గాయా. ఓకే, ఆఫ్టర్ లైక్ ఆమె ఏంటంటే ఇట్స్ లైక్ హర్ డ్రీమ్ టు మ్యారీ హిమ్ అండ్ షీ బికేమ్ ద ఫస్ట్ క్వీన్. ఆయనకున్న క్వీన్స్ లో షీ ఈస్ ద ఫస్ట్ క్వీన్. అండ్
ఈ ఏదైతే సిటీ ఇప్పుడు మనం ఇప్పుడు గిమ్హా సిటీ అని ఉందో ఆ సిటీ ఈ ప్రావిన్స్ లోనే ఉంది అని చెప్పంటారు. అండ్ దిస్ కపుల్ హ్యాస్ 12 చిల్డ్రన్. ఇదంతా మనకి ఏంటంటే హిస్టరీ. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్, జస్ట్ ఒక పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు. ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో ఎందుకు ఆమె లెగసీ ఏంటి, ఎందుకు ఇంతలా ఆమె పాపులర్ అంటే, ఇఫ్ యు సీ అబౌట్ ద లెగసీ ఆఫ్ ద క్వీన్, మోర్ దాన్ 6 మిలియన్ కొరియన్స్ ఇప్పుడు ప్రెసెంట్ డే ఎవరైతే ఉన్నారో 6 మిలియన్ కొరియన్స్, ప్రెసెంట్ డే కొరియన్స్ ఎవరైతే ఉన్నారో, దే హ్యావ్ ట్రేసెస్, దే లైక్ వాళ్ళకి ఈమె నుంచి వచ్చిన వాళ్ళు అనమాట, రూట్స్. ఓకే, దే హ్యావ్ లీనియస్ టు దిస్ క్వీన్ హియో హ్వాంగ్ ఓక్. ఓకే, దే బిలాంగ్ టు ద క్లాన్స్ సచ్ as గిమ్హె, కిమ్, హియో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాన్స్ కి డిఫరెంట్ క్లాన్స్ కి చెందిన వాళ్ళు. ఆరిజిన్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈమె దగ్గర నుంచి అని చెప్తుంటే, వాళ్ళ పిల్లల తలకి పిల్లలు ఆ విధంగా అనమాట. సో షీ లైక్, ఆమె ఏంటి అంటే వాళ్ళ కింగ్ తో మ్యారేజ్ చేసుకున్నప్పుడు షీ ఈవెన్ ఆస్క్డ్ దట్ టు గివ్ హర్ మేడెన్ నేమ్, తన పేరుని కూడా, తన సర్నేమ్ ఏదైతే వాళ్ళ పుట్టింటి నుంచి ఆ నేమ్ ఉంటుందో దాన్ని కూడా వాళ్ళ 2 పిల్లలకి, 2 చిల్డ్రన్ కి ఆ నేమ్, ఆమె నేమ్ కూడా ఇవ్వాలని చెప్పారు. అండ్ దే హావ్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్, యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద నేమ్స్. అయితే ఇప్పుడు ఏంటి రీసెంట్ గా జరిగినవి ఏమేమి ఉన్నాయి అంటే, కొరియన్స్ హ్యావ్ విజిటెడ్, ఈ కొరియన్స్ ఎవరైతే ఉన్నారో దే బిలీవ్ దట్ షీఈస్ ఫ్రమ్ ఇండియా అండ్ షీఈస్ ఫ్రమ్ అయోధ్య. ఓకే, సో వాళ్ళు అయోధ్యలోని, దే యూస్ టు కమ్ విజిట్ అయోధ్య టు పే హోమేజ్ టు దట్ క్వీన్స్ అండ్ యాన్సిస్ట్రల్ హోమ్. ఆమె అయోధ్యకు చెందింది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఆమె, దే యూస్ టు కమ్ టు ఇండియా టు పే హోమేజ్ టు హర్. ఎవరు, కొరియన్స్ వస్తారు. ఓకే, నా ఇఫ్ యూ సీ ఇన్ ద సిటీ, మనం ఇప్పుడు ఏదైతే గిమ్హే సిటీ కోసం డిస్కస్ చేసామో అక్కడ సౌత్ కొరియాలోని, అక్కడ 2 టోమ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ వన్ ఈజ్ ఆఫ్ కిమ్ సూరో, కింగ్ ఎవరైతే మనం డిస్కస్ చేసామో, అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆఫ్ ద క్వీన్ హియో హ్వాంగ్ ఓక్. ఓకే, అండ్ ఇవి కూడా అక్కడ ఏంటి, ఒక మెమోరియల్ పార్క్స్ లాగే అక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నాయి కొరియాలో. ఓకే, ఏ పగోడా ఇస్ బిలీవ్ టు బి బ్రాట్, క్వీన్ ఎప్పుడైతే ఇండియా నుంచి వచ్చారో ఆమె పగోడా తీసుకొచ్చారని కూడా అక్కడ నమ్ముతారు. సో అది ఏంటి అంటే, ఇట్ వాస్, దే బిలీవ్ దట్ ఇట్ ఇస్ బ్రాట్ బై ద క్వీన్ ఫ్రమ్ ద ఇండియా టు కామ్ ద ఓషన్ గాడ్. సో ఆ టామ్ పక్కన దీన్ని పెట్టి ఉంచుతారు. ఓకే, సో కల్చరల్ గా వాళ్ళు తీసుకుంటే దే ఆల్వేస్ కన్సిడర్ హర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. క్వీన్ ని వాళ్ళ కల్చర్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్, చాలా స్టోరీస్ లో ప్లేస్, మ్యూజికల్స్ అవన్నీ కూడా చాలా ఆమె మీద స్టోరీస్ అన్నవి అక్కడ ఉంటాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ఇండియాలో ఎందుకు ఈ మెమోరియల్ పార్క్ ని అయోధ్యలో పెట్టాలనుకుంటున్నారు? ఓకే, అయోధ్యలోని ఆమె పేరు మీద ఎందుకు ఈ మెమోరియల్ పార్క్ ని పెట్టాలనుకుంటున్నారు అంటే, ఇన్ 2000 ఇండియా అండ్ సౌత్ కొరియా సైన్డ్ an agreement. India and South Korea signed an agreement to develop Ayodhya and Gimhe యాజ్ సిస్టర్ సిటీస్. రెండింటిని కూడా సిస్టర్ సిటీస్ గా డెవలప్ చేయాలని ఇండియా ఇంకా సౌత్ కొరియా 2000 లోని అగ్రిమెంట్ ని సైన్ చేసుకోవడం అన్నది జరిగింది. అండ్ దిస్ మెమోరియల్ స్పేస్ వాజ్ అన్వీల్డ్ ఇన్ 2001. ఎప్పుడు అన్వీల్ చేశారు దాన్ని? 2001. నెక్స్ట్, ఇన్ 2016 a proposal was sent by a South Korean delegation to refurbish ఎగ్జిస్టింగ్ మెమోరియల్ మళ్ళీ రీఫర్బిష్ చేయమని 2016 లోని వాళ్ళు ప్రపోజల్ ని పంపించారు. ఓకే, సో సబ్సిక్వెంట్లీ ఆ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ద సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ ఎవరప్పుడు, మూన్ జే ఈ. ఓకే, ఆర్పిఎం అండ్ దేర్ ప్రెసిడెంట్, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరు, మూన్ జే ఇన్. దే సైన్డ్ an MOU for the development of this memorial. Okay, now South Korea First Lady Kim Jong Suk, she attended for the inauguration. ఇప్పుడు 2018 లో ఇనాగ్రేషన్ కి వచ్చారనమాట. ఎవరు వచ్చారు? ఫస్ట్ లేడీ ఆఫ్ సౌత్ కొరియా. ఫస్ట్ లేడీ ఆఫ్ సౌత్ కొరియా, షీ కేమ్, హర్ నేమ్ ఈస్ కిమ్ జుంగ్ సూక్. Now this memorial now comprises Queen and King Pavilion with their busts in place. ఇంకా అక్కడ ఒక పాండ్ అన్నది కూడా ఉంటుంది. మనం చెప్పాం కదా, ఆమె జర్నీని రిప్రజెంట్ చేస్తూ, ఆ ప్రిన్సెస్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసిన జర్నీని రిప్రజెంట్ చేస్తూ ఒక పాండ్ అన్నది కూడా అక్కడ ఉంటుంది. కింగ్ అండ్ క్వీన్ తాలూకు పెవిలియన్ ఉంటుంది. ఇంకా ఒక ఏమంటారు, అది పాండ్ అన్నది కూడా ఉంది ఆమె జర్నీని డెపిక్ట్ చేస్తూ అక్కడ.
ఓకే. నెక్స్ట్ ఏం చెప్తారు అంటే ఆమె వెళ్తున్నప్పుడు కొరియాకి ఒక గోల్డెన్ ఎగ్ అనేది కూడా తీసుకొని వెళ్ళింది కొరియాకి ఇండియా నుంచి అని చెప్తారు. సో దానికి గుర్తుగా ఒక గ్రనైట్ ఎగ్‌ని కూడా అక్కడ పెట్టారు. ఓకే. సో ఇఫ్ యూ సీ ఇది ఎంతవరకు నిజం ఇండియాకి ఆమెతో కనెక్షన్ ఉంది అన్నది ఆమె ఇండియన్ రూట్స్ ఉన్నాయి అనడానికి ఎంతవరకు రీజన్ అంటే కొందరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు యాస్ ఐ హావ్ టోల్డ్ యూ అయూతా కింగ్డమ్ నుంచి వచ్చింది ఆమె అని చెప్పి. సో ఈ అయూతా అన్నది ఇంకా వేరే డిస్టెన్స్ ల్యాండ్ అయి ఉండొచ్చు అని కూడా చాలా మంది చెప్తారు. ఫ్యూ కన్సిడర్ దాట్ ఇట్ మైట్ బి ద ల్యాండ్ ఇన్ థాయిలాండ్. థాయిలాండ్ లోని ఒక అయ్యుత్తయ అని వాళ్ళ బుక్స్ లో అయ్యుత్తా అని ఉంది. బట్ ఇండియాలో ఎక్కడ కూడా ఏ బుక్స్ లో ఏమి వీటి గురించి మెన్షన్ చేయలేదు. సో అయుతా అనేది థాయిలాండ్ లోని ఆల్రెడీ ఒక అయుత్తయ కింగ్డమ్ అని ఉంది. సో ఇట్ మైట్ బి దాట్ అని కూడా అంటున్నారు. బట్ అది కూడా కాదు అని ఎలా కన్ఫర్మ్ చేశారు? బికాస్ ఎప్పటికైతే థాయిలాండ్ ఈ కింగ్డమ్ అనేది వచ్చిందో దానికంటే ముందే వాళ్ళ సంగ్యూక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సంగ్యూక్ యూషాలోని దానికంటే ముందే అది రాసి ఉంది. సో అది కూడా అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో యాక్చువల్గా వాళ్ళు మెన్షన్ చేసినవన్నీ కూడా అయుత్త అని ఉంది. సో దే ఫీల్ దట్ ఇట్ ఈస్ ద అయోధ్య ఇన్ ఇండియా. ఓకే. నౌ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి న్యూస్ కంటెక్స్ట్ ఏంటి అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ లాంచ్ ద ఫేజ్ టూ ని లాంచ్ చేశారు. ఫేజ్ 2 ఆఫ్ మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. దిస్ ఈజ్ ఏ 2 year లాంగ్ ఫెలోషిప్. ఓకే. ఎన్ని ఇయర్స్ ఉంటుంది ప్రోగ్రామ్ మనకి 2 years అన్నది ఉంటుంది. దేనికోసం ఇది వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ డైనమిక్ ఇండివిజువల్స్ టు కంట్రిబ్యూట్ to enhancing skill development at grassroots level. Skill development at the grassroots. Now, ఇప్పుడు ఈ 2 years ఫెలోషిప్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి కంబైనింగ్ ద క్లాస్ రూమ్ సెషన్స్ బై అకాడమిక్ పార్ట్నర్. ఓకే. ఎవరు? ఐఐఎమ్స్ వాళ్ళు ఇస్తారు. ఓకే. నా హియర్ ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి క్లాస్ రూమ్ సెషన్స్ అనేవి కూడా ఉంటుంది. అండ్ హియర్ విత్ అన్ ఇంటెన్సివ్ ఫీల్డ్ ఎమర్షన్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ టు క్రియేట్ క్రెడిబుల్ ప్లాన్స్. దేనికోసం ఈ ప్లాన్స్ అన్నవి మనకి టు ఐడెంటిఫై బ్యారియర్స్ ఇన్ రేజింగ్ ఎంప్లాయ్మెంట్. యాక్చువల్గా మనకు ఒక పర్టికులర్ స్కిల్ అనేది మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంది. బట్ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డోంట్ పొజెస్ దట్ స్కిల్ ఆర్ దే హ్యావ్ సమ్ అదర్ స్కిల్. అంటే ఏంటి ఇక్కడ డిమాండ్ ఒకటి ఉంది సప్లై ఒకటి ఉంది. సో హియర్ ద సప్లై అండ్ ద డిమాండ్ ఈస్ నాట్ మ్యాచింగ్. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం ఓకే టు క్రియేట్ ద పీపుల్ హ్యావ్ ద స్కిల్స్ విచ్ ఆర్ నెసెసరీ విచ్ ఆర్ ఇన్ డిమాండ్. ఆ విధంగా చూడడం కోసం ఈ ప్రోగ్రామ్ అన్నది. ఓకే. సో హియర్ ద ప్లాన్ ఇస్ టు ఐడెంటిఫై ద బ్యారియర్స్. ఏంటి అసలు అడ్డు వస్తున్నాయి అవి చూడాలి. దేనికి? ఇన్ రైజింగ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఈస్ టు ఇంక్రీజ్ ద ఎకనామిక్ అవుట్పుట్. ఎకనామిక్ అవుట్పుట్ పెరగకపోవడానికి ఎంప్లాయ్మెంట్ పెరగకపోవడానికి ఏవైతే బ్యారియర్స్గా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి. అండ్ ప్రమోట్ ద లైవ్లీహుడ్ ఆఫ్ రూరల్ ఏరియాస్. స్కిల్ ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారు? సో దాట్ దే క్యాన్ ఎర్న్ దేర్ లైవ్లీహుడ్స్. If the skill is improved, if they possess particular skill, they will be matching the demands in the market. So thereby they can earn their livelihoods. ఎక్కడిది పర్టికులర్గా రూరల్ ఏరియాస్లోని. Now let's see about the Mahatma Gandhi National Fellowship. Okay, before seeing the Mahatma Gandhi National Fellowship, we have to see about Sankalp. Already దీని ప్రీవియస్ క్లాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సంకల్ప్ అంటే ఏంటి మనకి? స్కిల్ యాక్విజిషన్ అండ్ నాలెడ్జ్ awareness for livelihood promotion. Okay. So here to operationalize the mission and strengthen the skill training delivery in the country, Sankalp is a program. It is assisted by the World Bank loan. A World Bank loan assisted program, and it is launched by the Ministry of Skill Development and Entrepreneurship in 2018 January. ఏ మినిస్ట్రీ మనకి? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది మనకి 2000లో వచ్చిన ప్రోగ్రామ్ సంకల్ప్. అయితే ఇప్పుడు ఎందుకు నేను సంకల్ప్ కోసం చెప్తున్నాను అంటే దిస్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ
national fellowship which we are discussing now, it this program comes under Sankalp. Okay, so here in the Sankalp, it engages the district skill committees to reduce, దేనికోసం అంటే to reduce the mismatch between the supply and demand. As I have told you, supply and demand అనేది మ్యాచ్ అయ్యేలా వాళ్ళు చూడాలి. దాని మధ్యన గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి. మ్యాన్ పవర్ వాళ్ళకున్న స్కిల్ ఒకటి, కంట్రీకి కావాల్సిన స్కిల్ ఒకటి అన్నప్పుడు దేర్ వోంట్ బి ఎనీ యూస్ రైట్. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎప్పుడు ప్రొవైడ్ అవుతాయి, వాళ్ళు అక్కడ ఉన్న డిమాండ్కి మీట్ అయిన స్కిల్ సెట్ వాళ్ళకు ఉంటే. సో ఆ గ్యాప్ని చేయడం కోసమే మనకి సంకల్ప్. దాంట్లో ఉన్న పార్టీ ఇది మనకి మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ ఎ క్యాడర్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. సో హూ దే ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏంటంటే నాట్ ఓన్లీ నో అబౌట్ గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ వాటి గురించే కాదు, వొకేషనల్ ఎడ్యుకేషన్ కోసం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు అకాడమిక్ గాను ఉంటారు అండ్ వర్క్ బేస్డ్ ట్రైనింగ్ రెండు కూడా వాళ్ళకి దొరుకుతుంది. సో ఏంటి, ఓన్లీ క్లాస్ రూమ్ మాత్రమే కాకుండా అకాడమిక్ గా ఏదైతే కావాలో అది ఉంటుంది, అండ్ వర్క్ బేస్డ్ స్కిల్ సెట్ ఏది రిక్వైర్డ్ ఉందో దాని గురించి కూడా దే విల్ బి గెటింగ్ ద ట్రైనింగ్, వర్క్ బేస్డ్ ట్రైనింగ్ at the IIM campus and at the particular districts where they are. Okay, సో ఏమవుతుంది హియర్ దీస్ ఫెలోస్, దీస్ అకాడమిక్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఎవరైతే ఇక్కడ ఈ ఫెలోస్ ఉన్నారో దీస్ ఫెలోస్ విల్ బి they will be familiarized దేని గురించి, about the concepts, which concepts they will be learning here under this module will be familiarizing the fellows with the following things. ఏంటి, about the concepts of management, development economics, public policy, and the district skill ecosystem. Okay, so during the field works, these fellows, okay, during the field work ఎప్పుడైతే వెళ్తారో ఆ టైంలోని లైక్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, వాళ్ళు ఓన్లీ అకాడమిక్ పరంగా మాత్రమే కాకుండా ఓకే దే షల్ వర్క్ విత్ ద డిస్ట్రిక్ట్ విత్ డిఎస్సి అఫీషియల్స్. ఈ ఫెలోస్ ఏం చేస్తారో దే విల్ బి వర్కింగ్ విత్ ద డిఎస్సి అఫీషియల్స్ ఆన్ స్కిల్ ఛాలెంజింగ్ ఫేసింగ్ ద డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్కి ఏ స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఉంది, బట్ వాళ్ళకి ఏ స్కిల్ సెట్ అన్నది లేదు. ఓకే, ఆ స్కిల్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఫెలోస్ డిఎస్సి అఫీషియల్స్ తో కలిపి వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, now along with the DSC officials they shall put together district skill development plans. వీళ్ళతో కలిపి వర్క్ చేస్తున్నప్పుడు what they are going to do, they will be putting forward the district skill development plans and implementation of those roadmaps. Okay, so here these fellows they will be assisting the districts on లైక్ ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ అనమాట. ఇవి రిక్వైర్డ్ ఉన్నాయి, ఈ స్కిల్స్ ని మేనేజ్ చేయాలి. ఓకే, ప్లానింగ్ కానివ్వండి, మేనేజ్మెంట్ ఆఫ్ స్కిల్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సారీ వాటి గురించి వాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, సో హియర్ ద ఫోకస్ ఇస్ ఆన్ డెవలపింగ్ ద స్కిల్స్ బేస్డ్ ఆన్ ద లోకల్ నీడ్స్. ఏ స్కిల్స్ డెవలప్ చేయడానికి వీళ్ళు వర్క్ చేస్తున్నారు, బేస్డ్ ఆన్ ద లోకల్ నీడ్స్. ఏవైతే అక్కడ పర్టికులర్ గా వాళ్ళకి లోకల్లో నీడ్ ఉందో ఆ స్కిల్ డెవలప్ అయితేనే ఆ స్కిల్ సెట్, ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, which kind of skill they have to develop the skills which are required in their market, in their area. అక్కడ లోకల్ గా వాళ్ళకి ఏది కావాలో ఆ స్కిల్స్ ని డెవలప్ చేయాలి. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి, వాటిని డెవలప్ చేయడం కోసమే వీళ్ళు ఫెలోస్ దే విల్ బి వర్కింగ్ విత్ ద డిఎస్సి అఫీషియల్స్. ఓకే, సో యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్, లైక్ ఈ లోకల్ నీడ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అగైన్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వోకల్ ఫర్ లోకల్. ఓకే, అండ్ హియర్ అగైన్ బిల్డింగ్ అండ్ ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్. అక్కడ పర్టికులర్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ స్కిల్ సెట్స్ కావాలి వాటిని లోకల్ నీడ్స్ కి సంబంధించి. సెకండ్ వన్ ఈస్ ఇండస్ట్రీ బేస్డ్ స్కిల్స్ ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే అందులో వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, వై డు వి నీడ్ టు హ్యావ్ ద ఇండస్ట్రీ బేస్డ్ లైక్ ఇండస్ట్రీ రెలవెంట్ స్కిల్స్ అన్న మనకి ఎందుకు కావాలి, సో దట్ వీ క్యాన్ బి ఆత్మనిర్భర్. Okay, so it is again an example of Atmanirbhar Bharat.
లోకల్ నీడ్స్ మీద దేనికి ఎగ్జాంపుల్ అది వోకల్ ఫర్ లోకల్. అండ్ ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ అన్న నేర్చుకుంటున్నారు దేనికోసం ఫర్ ఆత్మనిర్భర్ భారత్. సో ఇప్పుడు ఎవరికి ఫెలోషిప్ అని చెప్తున్నాం, సో ఫర్ హూమ్ ఇట్ ఈస్. Now this MGNF is an opportunity for young women and men, both men and women ఇద్దరికి కూడా of the age group of 21 to 30 years who already have some kind of experience, academic or professional expertise ఎవరికైతే ఆల్రెడీ ఉంటుందో వాళ్ళకి to develop the skill development program. So they need to who already possess some expertise. Okay, they already possess expertise. The expertise may be like academic ga ganivandi, professional ga ganivandi. Okay, for providing catalytic support to the district administration. As I have told you, they will be working with the district officials. So here they are, these fellows are assisting the district administration to improve the skill development program delivery. Now పెన్ లైక్ ఇది మనం అంతా కూడా సెకండ్ ఫేజ్ కోసం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫేజ్ 1 తీసుకుంటే ఇట్ ఈస్ అ పైలట్ ఫేజ్. హియర్ ఇట్ వాజ్ లాంచ్డ్ విత్ ఐఐఎం బెంగళూరు. ఫస్ట్ ఫేజ్ ఎవరు ఎక్కడ లాంచ్ చేశారు? ఐఐఎం బెంగళూరు యాజ్ ద అకాడమిక్ పార్ట్నర్ అండ్ 69 ఫెలోస్తో స్టార్ట్ అయింది అండ్ కరెంట్లీ డిప్లాయిడ్ ఇన్ 69 డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 6 స్టేట్స్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఏంటి మనకి ఫేజ్ 1లో. Now if you see about the phase 2, phase 2 గురించి మనం మాట్లాడితే here it is launched on 25th October. 25th October మనకు లాంచ్ చేశారు. It's 661 fellows who will be deployed across all districts of the country. First మనకి 69 districts లోనే తీసుకున్నాం phase 1 లో. Here all the districts of the country. And first మనకి ఎవరు ఓన్లీ ఐఐఎం బెంగళూరు వాళ్ళే కదా అకాడమిక్ పార్ట్నర్, బట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ 8 more IIMs will be added. ఓకే, సో టోటల్లీ మనకి ఎన్ని 9 IIMs. ఫస్ట్ ఫేజ్ లో మనకి ఓన్లీ ఐఐఎం బెంగళూరు, బట్ ఇప్పుడు 8 more IIMs are added. So totally 9 IIMs will be the academic partners. So if you want to know the names of these, IIM Ahmedabad, IIM Bangalore, sorry, I'm giving 3 I's. IIM Nagpur, IIM Ranchi, IIM Udaipur, and IIM Vishakhapatnam. Okay, I have missed something. I have given only 8. Okay, 1 2 3 4 5 6. IIM Kozhikode, IIM Jammu, IIM Lucknow. So the 9 are Ahmedabad, Bangalore, Nagpur, Ranchi, Udaipur, Vishakhapatnam, Kozhikode, Jammu, and Lucknow. Okay, so these are the academic partners who are working or who are providing the field or the classroom knowledge. Okay, thank you. If you like my classes, please subscribe to our channel. Thank you.